హాయ్ ఎవ్రీవన్, నేను మీ సుష్మా. వెల్కమ్ బ్యాక్ టు హెచ్ఎస్ క్రేజీ థాట్స్. ఈరోజు మన స్పెషల్ వచ్చేసరికి ఎగ్ బిర్యానీ. ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చు, క్విక్గా అయిపోతుంది అండ్ టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది. ఎవరైనా ఇష్టంగా తింటారు. మీరే ట్రై చేసి కింద కమెంట్ సెక్షన్ ఎలా వచ్చిందో పెట్టండి. ఇప్పుడు ఎగ్ బిర్యానీ కోసం నేను 5 eggs ఉడికించుకుంటున్నాను. కొంచెం సాల్ట్ వేస్తున్నాను, ఎందుకంటే ఉడికిన తర్వాత ఎగ్ పెంగు త్వరగా రావటానికి. ఇప్పుడు నేను బిర్యానీ కోసం ఈ గ్లాస్కి 2 గ్లాసులు బాస్మతి రైస్ కడిగి నానబెట్టుకుంటున్నాను. ఒక 1/2 hour నానబెట్టుకుంటున్నాను. ఎగ్స్ ఉడికే లోపల మనం మసాలా పేస్ట్ రెడీ చేసుకుందాం. అందుకోసం నేను 1 spoon ఆయిల్ వేస్తున్నా. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక 2 onions ఇలా కట్ చేసుకున్నాను. ఇలా పొడుగుతో కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ వేసుకున్న తర్వాత ఇలా 3 టమాటాలు కట్ చేసుకున్నాను. టమాటాలు కూడా వేసుకోవాలి నేను. అండ్ 3 పచ్చిమిర్చి కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఆనియన్స్ టమాటా బాగా మెత్తగా ఫ్రై చేసుకోవాలి. మనం మెత్తగా సరిపోతుంది, ఎందుకంటే మనం మిక్సీకి వేసుకుంటాం కాబట్టి జస్ట్ మెత్తగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, మనకి ఉల్లిపాయలు టమాటాలను బాగా మెత్తగా వేగినాయి. ఇప్పుడు మనం వీటిని చల్లారి పెట్టుకొని మిక్సీకి వేసుకోవాలి. ఇదే ప్యాన్లో నేను 1/2 spoon ఆయిల్ వేస్తున్నా. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 1/2 spoon కారం, కొంచెం పసుపు, 1/2 spoon సాల్ట్. ఇప్పుడు బిర్యానీ కోసం నేను కడాయి పెట్టుకున్నాను. కడాయి హీట్ ఎక్కిన తర్వాత 1 spoon నెయ్యి వేస్తున్నా టేస్ట్ కోసం, అండ్ 1 spoon ఆయిల్. నెయ్యి ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత మనం కట్ చేస్తున్న ఆనియన్స్ వేయాలి. టూ ఆనియన్స్ సన్నగా కట్ చేసుకున్నాను నేను. ఈ ఆనియన్స్ అనేది లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేసుకోవాలి. మనం బిర్యానీకి ఎలా అయితే వేపుకుంటామో సేమ్ అలానే బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేసుకోవాలి మనం. చూడండి, ఆనియన్స్ అనేది మనకి లైట్ బ్రౌన్ కలర్ వచ్చింది. ఇప్పుడు నేను కొన్ని ఆనియన్స్ పక్కన తీసుకుంటున్నా. ఆ తర్వాత నేను బిర్యానీ మసాలా వేస్తున్నా. దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, బిర్యానీ పువ్వు, 2 యాలక్కాయలు, 2 లవంగాలు వేస్తున్నా. షాజీలో కొంచెం వేస్తున్నా. ఉల్లిపాయలు టమోటాలు బాగా చల్లగా అయిపోయినాయి. ఇప్పుడు నేను మిక్సీ పట్టుకుంటున్నాను. చూడండి, ఈ విధంగా మనం పేస్ట్ చేసుకోవాలి మసాలా అనేది. బిర్యానీ మసాలా వేగిన తర్వాత మనం రెడీ చేసుకున్న పేస్ట్ వేస్తున్నాను. ఆయిల్ పైకి వచ్చేంత వరకు మనం ఈ పేస్ట్ని వేపుకోవాలి. మనం బాగా వేపుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇందాక ఆల్రెడీ మనం వేపాం కాబట్టి అంత బాగా వేపుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు 1/2 spoon అల్లం చిల్లిపాయ పేస్ట్ వేస్తున్నాం. అండ్ 3 tablespoons పెరుగు తీసుకున్నా. నేను ఫ్రెష్ పెరుగు తీసుకున్నా. ఈ పెరుగు కూడా మనం బాగా మిక్స్ చేసుకోవాలి. 1/2 spoon పసుపు అండ్ 1 spoon కారం అండ్ సాల్ట్ తగినంత. అండ్ ధనియాల జీలకర్ర పొడి నేను ఆల్రెడీ చేసుకొని పెట్టుకున్నాను. 1/2 spoon వేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకొని వేపుకోవాలి మనం. ఇప్పుడు నానబెట్టుకున్న 2 గ్లాసులు బాస్మతి రైస్ వేసుకుంటున్నా నేను. రైస్ వేసిన తర్వాత ఇలా బాగా మిక్స్ చేసుకుంటున్నాను.
నేను ఈ గ్లాస్తో 2 గ్లాసెస్ బాస్మతి రైస్ తీసుకున్నాను కాబట్టి ఇప్పుడు నేను 3 గ్లాసెస్ వాటర్ పోస్తున్నా. ఇప్పుడు నేను టేస్ట్ చేస్తున్నా ఉప్పు కారం అన్నీ సరిపోయినాయా లేదో అని. కారం అయితే సరిపోయింది, ఉప్పు కొంచెం పట్టింది, అందుకని ఉప్పు వేస్తున్నాను. 1/2 స్పూన్ వేస్తున్నాను ఉప్పు. నేను ఉప్పు వేసిన కాబట్టి మొత్తం మిక్స్ చేస్తున్నాను ఒకసారి. నేను ఇప్పుడు మూత పెట్టి బిర్యానీ ఉడికించుకుంటున్నాను. చూడండి, బిర్యానీ అనేది మనకు ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను రోస్ట్ చేసుకుని ఎగ్స్ వేస్తున్నా. అండ్ ఇందాక నేను ఆనియన్స్ కొంచెం తీసుకున్నాక జస్ట్ వరకు పైన చల్లుతున్నాను. నేను జస్ట్ ఇప్పుడు 2 minutes మగ్గనిచ్చుకుంటున్నా.